హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద బ్లాక్ బోర్డ్ స్ట్రాటజీస్. ఈరోజు మీ కెరీర్కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొచ్చాను. మీ ఇంటర్వ్యూ స్ట్రాటజీ ఇప్పటికే అవుట్డేటెడ్ అయిందని మీకు తెలుసా? ఎస్, మీరు 2020 మెథడ్లో ప్రిపేర్ అయితే 2026లో జాబ్స్ దొరకవు. కంపెనీస్ కేవలం సింటాక్స్ కాదు, థింకింగ్ కూడా చూస్తున్నారు. సో నేను ఇప్పుడు మీకు చెప్పబోయే 5 న్యూ రూల్స్ మీ కెరీర్ని టోటల్గా చేంజ్ చేస్తాయి. సో ఇవి మీ థింకింగ్, మీ స్కిల్స్, మీ ఫ్యూచర్ని టోటల్గా మార్చేస్తాయి. సో మరి ఈ 5 రూల్స్ ఏంటి? నేను సింపుల్గా రియల్ ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద న్యూ 5 రూల్స్ ఫర్ 2026. సో ద రూల్ నెంబర్ 1, ఏఐ ప్రాంప్టింగ్ స్కిల్. సో ఏఐ ప్రాంప్టింగ్ ఇప్పుడు ఒక కొత్త స్కిల్. సో ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ మీ కోడ్ కంటే మీరు ఏఐని ఎలా వాడుతున్నారో చూస్తారు. చాట్ జీపీటీ వాడను అని చెప్పడం ఎందుకు? వాడండి, యూజ్ చేస్తానని చెప్పండి. కానీ ఏఐ ఇచ్చిన అవుట్పుట్లో బగ్ని గుర్తించగలరా అని టెస్ట్ చేస్తారు. సో అది కొత్త స్కిల్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ an interview ask, so write a Python program to remove the duplicates. So this is the question. So if you type the prompt, write code for removing duplicates, it is a bad prompt. Okay, so but if you type write optimized Python code to remove duplicates from a list, so time complexity explain చేయండి. సో 3 edge cases ఇంక్లూడ్ చేయండి ప్రాంప్ట్ లో. సో దిస్ ఈస్ ద గుడ్ ప్రాంప్ట్. సో ఇక్కడ ఏం చేస్తారు, ఇంటర్వ్యూయర్ మీ ప్రాంప్ట్ ఇంటెలిజెన్స్ చెక్ చేస్తారు. సో అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే బగ్ డిటెక్షన్ టెస్ట్. సపోజ్ ఇఫ్ AI gives code that crashes and you say, sir, AI ఇచ్చిన కోడ్లో ఇండెక్స్ ఎర్రర్ వచ్చేసింది, సో ఐ ఫిక్స్డ్ ఇట్, సో యూ పాస్. సో ఇఫ్ యూ బ్లైండ్లీ ట్రస్ట్ AI, యూ విల్ గెట్ ఇన్స్టెంట్ రిజెక్షన్. సో ఈ రూల్ చాలా ఇంపార్టెంట్, ఏ ప్రాంప్టింగ్ స్కిల్ అనేది. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్వ్యూస్ మీ ప్రాంప్ట్ స్కిల్స్ అన్ని చెక్ చేస్తారు. సో ఈవెన్ దో ఏ కోడ్ ఇచ్చినా సరే, ఈవెన్ దో ఏదైనా ఇష్యూస్ కనుక వస్తే మీరు డిటెక్ట్ చేసి ఫిక్స్ చేయగలగాలి ఆ ఇష్యూస్. ఓకే, సో దెన్ ద నెక్స్ట్ రూల్. సో సెకండ్ రూల్, బిజినెస్ ఇంపాక్ట్. కంపెనీలు ఇప్పుడు సర్టిఫికేట్స్ మాత్రమే కాదు, ఇంపాక్ట్ చూస్తున్నారు. సో సపోజ్ నేను క్యాలిక్యులేటర్ యాప్ డిజైన్ చేశాను అని చెప్పడం ఇప్పుడు వేస్ట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్, సో డేటా రిట్రైవల్ టైం 40% ఇంప్రూవ్ చేశాను అని చెప్పండి. సో మీ ప్రాజెక్ట్ వల్ల కంపెనీకి ఎలా లాభం వస్తుందో చెప్పండి. సో హియర్ మోర్ ఇంపాక్ట్ ఈక్వల్స్ టు మోర్ సెలక్షన్ ఛాన్సెస్. సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ బిల్ట్ ఏ లాగిన్ పేజ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ దట్ ఐ బిల్ట్ ఏ లాగిన్ పేజ్, యూ కెన్ సే ఐ రెడ్యూస్ ద లాగిన్ టైమ్ ఫ్రమ్ 3 seconds to 1 second using caching. So this shows impact, not the project name. And ఇంకొక ఎగ్జాంపుల్, ఐ బిల్ట్ ఏ టు డూ యాప్. సో instead of that, you can say as I built a task manager that reminds students before deadlines and increased the completion rate by 25%. ఓకే, సో మీరు ప్రాజెక్ట్ నేమ్ కాదు, సో అక్కడ మీరు ఇంపాక్ట్ చూపించాలి. మీరు చెప్పే ఏదైతే మీరు చేశారని చెప్తున్నారు ప్రాజెక్ట్లో, అక్కడ బిజినెస్ ఇంపాక్ట్ అనేది ఉండాలి. సో మీరు చెప్పినది వాళ్ళ కంపెనీకి ఎంతవరకు యూజ్ అవుతుందని వాళ్ళు చెక్ చేసుకుంటారు. బికాస్ కంపెనీస్ లవ్ మెట్రిక్స్. ఓకే, సో దెన్ థర్డ్ రూల్, కమ్యూనికేషన్ ఇస్ ద కోడ్. ఇప్పుడు కమ్యూనికేషన్ కూడా టెక్నికల్ స్కిల్ లా కన్సిడర్ చేశారు. సో మీ థాట్ ప్రాసెస్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సో టెక్నికల్ కాన్సెప్ట్స్ని సింపుల్గా చెప్పగలరా? బికాస్ దీస్ డేస్ ఏమైందంటే రిమోట్ వర్క్ వల్ల కమ్యూనికేషన్ ఈక్వల్ టు కోడింగ్ అయింది. సో రియల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ద ఇంటర్వ్యూయర్ ఆస్క్ సార్ట్ ద అరే. సో ఇఫ్ దెర్ ఆర్ 2 interviewers in your panel, so the interviewer asks the question, sort the array. So there, if candidate A answer I don't know, maybe the bubble sort, or he can mention I forgot, means definitely he could reject. The candidate B can answer like this. So I will start with a simple brute force bubble sort. After that, if we need the optimization, I will use the quick sort. Then definitely the second person will definitely get the job because he is explaining in a clearly way.
So, and one more example. If an interviewer asks, how does an API works? So again, the person here will tell API is a set of rules and protocols that has communication. Whether he's saying correct, but he's saying it as a definition way. Okay, but the interviewer is not expecting that. Here we have to mention clearly, like API is like Swiggy delivery boy. Swiggy app order పంపిస్తుంది, అండ్ కిచెన్ ఇట్ వర్క్స్ లైక్ సర్వర్, ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది, అండ్ డెలివరీ బాయ్ ఈజ్ లైక్ అన్ ఏపీఐ, ఫుడ్ ని తీసుకొని వస్తాడు. సో ఇఫ్ యూ మెన్షన్ ఇన్ దిస్ వే, ఇట్ విల్ ఈజీలీ అండర్స్టాండ్ బై ద ఇంటర్వ్యూయర్ అండ్ దెర్ విల్ బి మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఎ జాబ్. ఓకే, సో నెక్స్ట్ రూల్ 4, సిస్టమ్ డిజైన్. ఈరోజు డిఎస్ఏ సరిపోదండి. సో ఇప్పుడు మీరు వాట్సాప్ని ఎలా డిజైన్ చేస్తారు, ఆర్ బ్యాంక్ యాప్ ఎలా డిజైన్ చేస్తారు అని అడుగుతారు. సో ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, బికాస్ యూ హ్యావింట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఆఫ్ దిస్ డెవలపింగ్ ఎనీథింగ్స్. ఓకే, బట్ జస్ట్ లాజికల్ స్ట్రక్చర్ ఉందా లేదా మీ దగ్గర. సో యు ఆర్ షోయింగ్ దమ్ యువర్ బ్రెయిన్స్ స్ట్రాటజీ. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ దే సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మినీ బ్యాంక్ యాప్ కనుకుంటే వాళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కోడ్ రాయమని ఎక్స్పెక్ట్ చేయరు. లైక్ మీరేం చెప్పాలంటే యూజర్ లాగిన్, సో పారామీటర్స్ దాంట్లో యూజర్ లాగిన్, చెక్ బ్యాలెన్స్, ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్, సర్వర్ వెరిఫైస్, సో ట్రాన్సాక్షన్ రికార్డ్, ఎస్ఎంఎస్ అలర్ట్. సో దట్స్ ఆల్. సో కంపెనీస్ just check the thinking, not about the coding. Okay, so next, 5th rule, culture fit. సో కల్చర్ ఫిట్ అంటే మీ థింకింగ్ స్టైల్. సో మీకు టెక్ గురించి ఒక స్ట్రాంగ్ ప్రొఫెషనల్ ఒపీనియన్ ఉందా? సో ట్రెండ్ గురించి మీకు ఎందుకు అలా అనిపిస్తుంది అని రీజన్ చెప్పగలరా? ఓకే, దిస్ ఐడెంటిఫైస్ యూ యాజ్ ఏ థింకర్, నాట్ ఏ వర్కర్. ఓకే, సపోజ్ ఇఫ్ an interview asks, do you think AI will replace the developers? So a weak candidate can answer like, I don't know sir. But a strong candidate can answer, AI will remove repetitive task, but creative problem solving will still need the developers. Okay, so companies want opinions with the reasoning, not the blind acceptance. We will see another example, like all companies should make employees work from office. So this is the question asked by interviewer. So if you say yes, it is a blind agreement. So you will definitely reject. You have to say, sir, hybrid model is better because you can focus time at home plus collaboration at office. It shows independent thinking. Okay, this is the rule 5. సో స్టూడెంట్స్, ఇవి 2026 హైరింగ్ కోసం కంపెనీస్ ఫాలో చేస్తున్న కొత్త 5 రూల్స్. సో మీరు ఓల్డ్ ప్యాటర్న్లో ప్రిపేర్ అయితే మీ ఎఫర్ట్ వేస్ట్ అవుతుంది. బట్ ఈ 5 రూల్స్ కనుక ఫాలో అయితే మీ సెలక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ మీ కాన్ఫిడెన్స్ కూడా ఇంకా డబుల్ ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రాపర్ స్ట్రాటజీ ఉంటే ప్రతి ఇంటర్వ్యూ ఒక ఆపర్చునిటీగా మారుతుంది. సో ఇప్పుడు మీ ప్రిపరేషన్ని అప్డేట్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.